నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. చందు శ్రీనివాస్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు. అయితే ఈ 18 నెలల కాలంలో ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు డిప్యూటీ సీఎం కానీ రకరకాల పనులు కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నా కూడా విమర్శలు ఇప్పటికీ వాళ్ళు ఎదుర్కొనాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. దీని మీద ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ 18 నెలల కాలంలో నువ్వేం చేసావు అని క్వశ్చన్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు, కానీ వాళ్ళు ఏం చేశారో కనీసం చెప్పుకునే స్థితి కూడా లేరు ఎవరు కూడా. అన్ని కార్యక్రమాలు కంటికి కనపడుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నారు. దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కువ కాలం ఉంటారు. ఇది మూడాలు ముచ్చటే, తొందరలో ఇప్పడం మునిగిపోద్ది, లోకలకులు బయటపడితే రకరకాలుగా చెప్పారు. ఏమైంది? ఇప్పుడు 15 సంవత్సరాలు మేమే ఉంటాం అన్నారు. అది నిద్రపట్టలేదు. ఆ ఆలోచనే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇదేంద్ర బాబు కళ్ళు మూసుకొని తెలిస్తే ఒక 5 సంవత్సరాలు వస్తాయి అనుకున్న ఈ సమయంలో వీళ్ళు అసలు విడిపోయేటట్లేరు. 15 సంవత్సరాలు అయినా మొన్నటిదాకా పవన్ ఒక్కడే అడుగుతున్నాడు. ఇప్పుడేమో కొద్దిగా లోకేష్ గారు డలాస్లో కూడా పవన్ చెప్పింది కరెక్ట్, 15 సంవత్సరాలు మేమే ఉంటాం అన్నాడు. వెనక పవన్ ఫోటో కనపడింది అక్కడ అమెరికాలో. కట్ చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ చెప్పింది కరెక్ట్, మేము 15 సంవత్సరాలు కలిసే ఉన్నాం. ఇక ఇన్నింటికంటే క్లారిటీ నిన్న 6,000 మంది పోలీసులు కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ లో క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పేశారు. నా ఆలోచన ఆయన ఆలోచన ఒకటే, ఆయన తలుచుకుంటే ఏమంటే పరిష్కరిస్తారు. 2 నిమిషాల్లో మనం 3,90,00,000 రోడ్డు 2 crores శాంక్షన్ చేసింది. అల్లూరు జిల్లాలో మనం చూసాం. ఒక కుర్రవాడు కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాడు. దాన్ని బట్టి వాళ్ళకి క్లారిటీ అర్థమైపోయింది. ఇలా విడిపోతే ఎరగొడితే విడిపోయేంత బంధం కాదు ఇది. ఈ కేసీపీ సిమెంట్ లాగా మరింత దృఢమైంది అనేది వాళ్ళకు కూడా అర్థమైపోయింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను ఏం చెప్పాను, ఈ 18 నెలల్లో సాధించింది ఏంటి అనేది ముఖ్యం కావాల్సింది. ఆంధ్రుల జీవనాడి పోలవరం పూర్తవడానికి అవకాశం ఉందంటే డ్రైవింగ్ బోగులు వర్క్ జరుగుతుంది. ఎట్టి పరిస్థితులు 2027కి పూర్తవుతుంది. ఫస్ట్ పాయింట్. ఏదైనా నదీ జలాలు సముద్రంలో కలిసిపోకుండా గోదావరి జలాలు ఉపయోగించుకుంటే అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, లక్షలాది ఎకరాలకి సాగు తాగునీరు వల్ల ఉపయోగం ఉంటుంది. అప్పుడు పంటలు పడితే సస్యశ్యామలం అంటే రైతులు కళల్లో ఆనందం ఉంటుంది. దాని ద్వారా ఆర్థికంగా వనరులు కూడా రాష్ట్రానికి చేకూరుతాయి. అదొకటి. ఎందుకంటే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మనం గోదావరి జిల్లాలో అనుకుంటాం, తర్వాత కేరళ అందాలు మనం చూస్తాం, కొబ్బరి తోటలు. మరి అటువంటి పుష్కలమైన వనరులు ఉన్నాయి. కానీ దానికి తగ్గట్టుగా పరిశ్రమలు రావట్లా, టూరిజం డెవలప్ అవట్లా, అస్తవ్యస్తమైన రోడ్లు, జాబులు లేవు, అడుగడుగున మద్యం దుకాణం, బెల్ట్ షాపులు, కల్తీ మద్యం, శాండ్ మాఫియా, లేకపోతే మైనింగ్ మాఫియా, ఇన్ని వివాదాల మధ్య గత 5 సంవత్సరాలు అస్తవ్యస్తం అయిపోయి ఏ రాజధాని లేకుండా పోయింది. ఇప్పుడు నేనేమంటానంటే, చంద్రబాబు నాయుడు గారు 4 దశాబ్దాలు అనుకున్న తర్వాత మీరు అన్నట్టుగా ఇద్దరే 4 దశాబ్దాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆయనకున్న అనుభవం ఎవరికి లేదు. ఈ దేశ రాజకీయాల్లో ఒక సీనియర్, వన్ ఆఫ్ ది సీనియర్ పొలిటీషియన్. పోరాట పట్టిమ ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి చిత్తశుద్ధిని నాయకుడు, ఏ రూపాయి కూడా కరప్షన్ అనేది దరిచేరని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఫెవిక్విక్ గా ఏమంటారు, గట్టి బంధం లాగా. ఇది ఎవరు కూడా తీర్చలేని బంధం. ఇది వాళ్ళు ఊహించలే. వీళ్ళు ఎక్కువ కాలం ఉండరు అనేది పరిస్థితి నుంచి వీళ్ళు రాబోయే 15 సంవత్సరాలు వీళ్ళేగా కనపడుతుంది. వీళ్ళు చెప్పే మాట ఆచరణలో కనపడుతుంది. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఒకరికొకరు సర్దుకుపోతున్నారు. కట్ చేస్తే 2 నిమిషాల్లో మనం ఏ రాజకీయ నాయకుడు చూసామండి. నా డిప్యూటీ సీఎం గారు సోదరుడు ఉన్నాడు ఇక్కడే, తను ఎమ్మటే రోడ్డు బాధ్యత అప్పచెప్తున్నాడు అనగానే 2 minutes లో మంత్రులతో మాట్లాడాడు, రోడ్డు శాంక్షన్ చేశారు మేడం. ఎవరైనా స్వాతంత్రం వచ్చిన 7 దశాబ్దాలు ఎవరైనా ఇంత ఫాస్ట్ గా, రాజకీయ నాయకులు అంటే వాగ్దానాలకే పరిమితం గానీ ఎవరైనా ఇమ్మీడియట్ గా స్పాట్ లోనే ఇచ్చే ఇది ఎవరికైనా ఉందా? మీరు చూసారా చెప్పండి. నేనైతే చూడలేదు సార్. ఎవడో ముఖ్యమంత్రి చెప్పగానే డిప్యూటీ సీఎం కాగానే రెవెన్యూ మంత్రి నిధులు ఉన్నాయా లేదా, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకుండా 2 నిమిషాల సమస్య పరిష్కారం అవుతుందండి. అందులో 6,000 మంది ఇంటూ వాళ్ళ ఫ్యామిలీస్, దాదాపు వేలాది మంది కుటుంబ సభ్యుల మధ్య ఈ రాష్ట్రానికి ఎటువంటి స్పష్టమైన సంకేతం వీళ్ళిద్దరు ఇచ్చారంటే, వీళ్ళిద్దరు ఒకటే, వీళ్ళిద్దరు భావజాలం ఒకటే, ఈ సమస్యలను పరిష్కరించే గుణం వీళ్ళది. ఇక్కడ గబ్బర్ సింగ్ కి ఇలాంటి పోలీస్ ఆఫీసర్ ఆ రోజు చూసాం, కమ్యూనిటీ వైలెన్స్ తీసుకొచ్చే వాళ్ళు ఎట్లా ట్రీట్మెంట్ ఇచ్చాడు ఆ రోజు ఆఫీసర్ నేను వేసానని చెప్పి స్వయంగా చెప్పారు. ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. నిజ జీవితంలో గబ్బర్ సింగ్ ని పవన్ కళ్యాణ్ గారు మీరు చూశారు. అటువంటి బ్రదర్ తో నేనున్నాను, మంచి పరిపాలన మీకు అందించబోతున్నామని క్లారిటీగా ఇచ్చారు. మన్యం జిల్లాల్లో రోడ్లు లేని పరిస్థితిలో మన్యం జిల్లా మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ డిప్యూటీ సీఎం గారు చేశారని కూడా చెప్పాడు. మరి ఇన్నిటి మధ్య ఇంకెక్కడ అవతల వాళ్ళకి అవకాశం ఉంటుంది? రాజధాని ఎక్కడ అమరావతి రాదు అని చెప్పారు. శాశ్వత రాజధాని అమరావతినే రేంబాగులు వర్క్ జరుగుతున్నాయి. బడ్జెట్ లో కూడా వేలాది కోట్లకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మరి అమరావతి రాజధాని అయిపోతుంది, మరి అది వాళ్ళకి బాధ కదా. మరి ఆంధ్ర జీవనాడి పోలవరం పూర్తుంది, వాళ్ళకి బాధ కదా. జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు పరిసర ప్రాంతాల్లో అవుతుంది. దీంతో పాటు పరిశ్రమలు, ఓరవకలు, ఇవన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీ, ఇవన్నీ కూడా డ్రోన్ విన్యాసాలు, ఇవన్నీ కూడా రాయలసీమకి వస్తున్నాయి.
మరి అన్ని బాధ కదా. సార్ కేంద్రంలో ఏమో ఓట్ చోరీ అంటున్నారు, ఇక్కడేమో క్రెడిట్ చోరీ అంటున్నారు. ఈవెన్ ఈ కానిస్టేబుల్ నియామక పత్రాలు అందించే దాన్ని కూడా అంతా నాదే, ఈ క్రెడిట్ కూడా నాదే, చంద్రబాబు నాయుడు గారు ఖాతాలో వేసేసుకున్నారని చెప్పి ఈ రోజు సాక్షి పేపర్లో కూడా చూసాం. దీని మీద ఏం చెప్తారు? సరే, క్రెడిట్ అంటే మీరు రిక్రూట్మెంట్ జరిగి 2 సంవత్సరాలు అయితే మీ ప్రభుత్వ హయాంలో ఎందుకు వాళ్ళు పూర్తి చేయాలో, వాళ్ళ జీవితాలు వెలుగులు ఒక్కొక్కరు మీరు చూస్తే బీటెక్, ఎంఎస్సి, అవును, ఉన్నతమైన చదువులు వచ్చిన చివరి కానిస్టేబుల్కి వెళ్తున్నారంటే ఉద్యోగాలు లేకగా. అవును. మరి మీరు ఎందుకు న్యాయపరమైన వివాదాలు వచ్చినప్పుడు, కోర్టులు వెళ్ళినప్పుడు ఎందుకు మీరు అడిషనల్ అడ్వకేట్ జనరల్ లేరా మీకు? ఎందుకు సమస్యను పరిష్కరించగలిపారు? జ్యుడిషియల్ మీ చేతిలో ఉన్నది కదా, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అందరూ ఉంటారు కదా, కన్సల్ట్ శాఖల మీద ఇట్లా వచ్చినప్పుడు పోలీసుల దగ్గర మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు వంగలపూడి అంతేగానే హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు, సీఎం చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎందుకు సమస్య ఎట్లా పరిష్కారం అయింది? న్యాయపరమైన వివాదాలు ఎందుకు పోయినాయి? మీరు చిత్తశుద్ధి లేదు కాబట్టి 6,000 మందికి ఉపాధి మీ కోటాలో వేసుకున్నంత మాత్రాన ఉపయోగం లేదు. అక్కడ 6x4 దాదాపు వేలాది మంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. అక్కడ కానిస్టేబుల్ విలువ చెప్పారు. కానిస్టేబుల్ మీరు కరెక్ట్ గా ఉంటేనే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంటుందని చెప్పాడు. అది పర్ఫెక్ట్ గా అక్కడ ఇదైంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు మా ఖాతాలో వేసుకున్నంత మాత్రాన మీరు ఉన్నప్పుడు ఎందుకు రిక్రూట్? సార్ నాకు వచ్చిన డౌట్, ఇప్పుడు 2022లో నోటిఫికేషన్ ఇదంతా పడింది, వాళ్ళే కేసులు వేస్తారు, దానివల్ల ఆగిపోయింది అంటున్నారు. సరే, ఎవరి వల్ల ఆగిందో ఆగింది, కానీ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా, దాన్ని కొనసాగిస్తే ఇంకా హర్షం వ్యక్తం చేయాలి, కానీ దాన్ని క్యాన్సిల్ చేయకుండా మళ్ళీ మొదటికి వెళ్ళకుండా హర్షం వ్యక్తం చేయాల్సింది పోయి ఇటువంటి వ్యాఖ్యలు కూడా మాట్లాడడం సరికదేం బోసా? ఎట్లా చేస్తారు మేడం హర్షం? ప్రజల్లో రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతుంటా కూటమికి. మన 12,500 డిఎస్ రిక్రూట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేశారు. ఓకేనా? జాబ్ క్యాలెండర్ ఆ దిశగా ముందుకెళ్తున్నారు. రెండోది, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ ఇస్తామని చెప్పి క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేస్తున్నారు. మూడోది, వీళ్ళు చెప్పిన వాలంటీర్ వ్యవస్థ తీసేసేసి పూర్తిగా అక్కడ ఉన్న గ్రామ సేవకులకి సచివాలయంలో ఇంపార్టెన్స్ ఇస్తా పంచాయతీలకి సొగసులు తీసుకొస్తున్నారు, పంచాయతీలు నిధులు ఇస్తున్నారు. మరింత పారదర్శకంగా పంచాయతీలు మనం చూసాం రివ్యూ మీటింగ్ లో కూడా. పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రమోషన్లు ఇస్తే మా జీవితంలో చనిపోయే లోపు, రిటైర్మెంట్ లోపు మాకు వస్తుందో లేదో తెలియదండి, ఇచ్చారనే ఇది వాళ్ళలో కనపడింది, వాళ్ళ కళలో ఆనందం కనపడింది. మరి మీరు ఎందుకు చేయలేకపోయారు, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఇక్కడే ఒకటే క్లారిటీ. మీకున్నప్పుడు 4 డిప్యూటీ సీఎంలు ఉన్నారు, 4-5 ఏ డిప్యూటీ సీఎం 5 వాళ్ళకి ఆ శాఖల విధులు ఏందో, ఆ డిప్యూటీ సీఎం ఏంటో కూడా తెలియదు. కులానికి ఒకటి ఇచ్చేసేసి అన్ని కులాలకు ప్రాతినిధ్యం అని చూపించుకున్నారు, ప్రయత్నం చేశారు తప్పితే ఇక్కడ ఒకటే ఒక డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు పక్కనే ఫోటో ఉంటుంది ప్రతి కార్యాలయంలో. ఇద్దరు భావజాలం ఒకటే, ఇతర ఆలోచన ఒకటే, సేవ చేయాలన్న తపన ఒకటే. అందుకని చంద్రబాబు నాయుడు గారు అనుభవం నాకు కావాలి, ఆయన దగ్గర నేర్చుకుంటానని పలు సందర్భాలు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంతే కదండి. కాబట్టి ఇది ఈ విజనరీ లీడర్షిప్ లో వీళ్ళిద్దరు కలిసి రాబోయే 15 సంవత్సరాలు వెళ్తాం అనేది జనం నమ్ముతున్నారు కాబట్టి అంత అప్లాజ్ వస్తుంది. కాబట్టి మేము చేయలేదు, మీరు చేయలేదు. ఇప్పుడు మీరు చేయిస్తే, మీరు అన్ని చేస్తే 150 సీట్లలో 150 5 ఎందుకు ఎగిరిపోయింది? 11 సీట్లకు ఎందుకు పరిమితం అయిపోయారు? ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు కోల్పోయారు? ఇప్పటికి మీరు మారకుండా మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే, నోటికి వచ్చినట్టు అమ్మబూతులు తిట్టి వ్యక్తిగతనం చేస్తే ఏమైందో కూడా తెలియలేదా మీకు? ఇంకా మారకపోతే జరిగిన తప్పును సరిదిద్దుకోవడానికి ఒక్కొక్క జిల్లాలకు వెళ్ళి రివ్యూ మీటింగ్లు పెట్టుకొని మేమేం తప్పు చేసాం, మేము బటన్ నొక్కాం కదా, మరి బటన్ నొక్కితే మీరు ఎందుకు ఓట్లేదు, ఎక్కడ పొరపాటు జరిగిందనే ఆత్మ పరిశీలన అనేది ఇప్పటికీ జరగట్లేదు మేడం అక్కడ. అవును సార్. అది జరగకపోబట్టే ఇవన్నీ తప్పితే మీరు ఎంత ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని చెప్పినా కానీ జనంలో అనేది నమ్మకం కలగాలి. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మకం రోజు రోజుకి పెరుగుతుంది. గ్రామీణాభివృద్ధిలో 23 ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్కి ఎందుకు వచ్చింది? పని చేస్తున్నారు, గ్రామీణ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి పని చేయకపోతే ఎవరు నమ్మరు. ఇప్పుడు పని చేయకపోతే మనం కూడా ప్రశ్నిస్తాం. చంద్రబాబు గారు, పవన్ గారు పని చేయలేదు అనుకోండి, 6 గ్యారెంటీలో అమలు జరగట్లేదు అనుకోండి, వాళ్ళే చెప్పారు కాలర్ పట్టుకుని అడగండి అన్నట్టుగా. తప్పలేదు, ప్రశ్నించే ఇది ఉందండి మనకి, జర్నలిజం లో ఉంటది, అక్కడ మీడియాకు ఉంటది. కాబట్టి ఇక్కడ ఏంటంటే అంతకుముందు వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు ఏం చేశారనేది మనం విశ్లేషించుకున్నాం. ప్రజల్లో ఉన్న భావాలే మనం వ్యక్తీకరిస్తున్నాం తప్పితే మనకే పర్సనల్ ఎజెండా మీకు నాకనే ఉంటదా? మనకే ఉంటది సార్, అంతే కదా. ప్రజల్లో ఉన్నది చెప్పడం మన నైతిక బాధ్యత. ఓకే సార్, ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే, ఈ స్పాట్ డెసిషన్స్ తీసుకునే దాని వెనక ఉన్న ఆంతర్యం ఏంటనేది ఇప్పటికీ కూడా ఎవరికి అర్థం కావట్లా. ఇప్పుడు మొన్న మెగా టీచర్స్ మీటింగ్ సంబంధించి 10 రోజులు అక్కడ లైబ్రరీ అన్నారు, ఖచ్చితంగా 10 రోజులు. ఈ అందులో క్రికెట్ జట్టుకు, మహిళా జట్టుకు సంబంధించినవి కూడా 24 hours వాళ్ళకి ఏం కావాలి అనేది. నెక్స్ట్ నిన్న చూసుకుంటే కానిస్టేబుల్ నియామక సంబంధించి ఈ లాకే బాబురావు రోడ్డు కావాలనగానే విత్ ఇన్ మీటింగ్ అయ్యేలోపు ఈ స్పాట్ డెసిషన్స్ వెనక ఆయన ఆలోచన విధానం ఏంటి అసలు? ఇప్పుడు మీరు ముందు చెప్పింది మెగా టీచర్స్ కాదు, అది పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్. పేరెంట్స్ అండ్
టీచర్స్ టీచర్స్ మీటింగ్. మీటింగ్. దాంట్లో చిలకలూరుపేటలో భాగంగా ఆయన అవును, వెళ్ళాడు. జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ కృష్ణతేజ లాంటి వాళ్ళ తాతగారు చేసింది చెప్తా, ప్రశంసిస్తా, ఉమ్, కోట్లాది రూపాయలు ఆ రోజు దాన ధర్మాలు చేశారు. Hmm. మీకు ఇంకేం కావాలి? ఈ స్కూల్కి వెళ్ళి శారదా ప్రైమరీ హై స్కూల్కి అక్కడ గవర్నమెంట్ అవును. స్కూల్ అడిగారు. అడిగితే కంప్యూటర్స్ లేవు, బేసిక్ నీడ్స్ లైబ్రరీ లేదు. 25 లక్షలు విలువ చేసేది అధునాతనమైన కంప్యూటర్లు ఉమ్, పత్తిపాటి పుల్లారావు గారు చెప్పి, అక్కడ కలెక్టర్ చెప్పి, కృష్ణతేజని స్వయంగా పంపించి ఉమ్, ఇచ్చారు. అక్కడ అవును 26 లక్షలు విలువ చేశారు. అవును. అది నాయకత్వ లక్షణాలు. ఓకే అంటే డెసిషన్ మేకింగ్ అనేది ముఖ్యం మేడం. ఓకే రాజకీయాల సక్సెస్ కావాలంటే ఓకే అగ్రెసివ్నెస్ ఉండాలి, ఉమ్, పాలిటిక్స్ అలవాటు చేసుకోవాలి, ఓకే స్పందించే హృదయం ఉండాలి. ఉమ్, ఏదో ఈ రోజు వాగ్దానాలు చేసి సంవత్సరం తర్వాత సార్ 2-3 సార్లు ఫాలోఅప్ చేసుకుంటే ఓకే. కానీ ఇవన్నీ ఈ రోజుల్లో ఉమ్, ఉమ్, నమ్మకం ప్రజల్లో కలిగించడం అంటారు. ఓకే. మీరు అన్నట్టు ఆమె అనంతపురం చెందిన క్రీడాకారిణి, క్రికెట్ క్రీడాకారిణి. అవును. ఉమ్, ఆమె ఆ రోజు అడిగింది, సార్ మా ఊరికి బస్సు లేదు సార్, ఉమ్, మాకు రెక్కాడితే డొక్కాడిని జీవితాలు సార్ అని అవును. చెప్పి వెంటనే ఏం చేశాడు ఆయన? వాళ్ళకి స్వయంగా ఆయన ట్రస్ట్ నుంచి 84 లక్షల రూపాయలు అందరికీ క్రీడాకారులకు ఇచ్చారు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఓటు బ్యాంక్ కనుక్కుంటే మొత్తం కనుక ఉంటుంది. ఆ, ఏపీ తెలంగాణకి ఇవ్వచ్చు, ఏపీకే ఇవ్వచ్చు. ఉమ్, అక్కడ జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అస్సాము, తర్వాత ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, లేకపోతే ఢిల్లీ అందరూ ఉన్నారు క్రీడాకారులు. అవునవును. అందరికి ఎందుకు ఇవ్వాలి? ఉమ్, అవును. ఇచ్చే గుణం ఉండాలి, ఉమ్, కోట్లు సంపాదిస్తే కదా హృదయం ఖర్చు పెట్టే ధైర్యం ఖర్చు ఉండాలి. పెట్టి ధైర్యం ఉండాలి. ఉమ్. అది అందరు క్రీడాకారులు T20కి ఉమ్, గెలిచిన కెప్టెన్కి ఇచ్చిన ఆ రోజు భరోసా కావచ్చు. ఉమ్, మన్యం జిల్లాలో ఇంకొక అమ్మాయి ఇల్లు కూడా లేకపోతే అప్పటికప్పుడు యాక్షన్ చేయడం కావచ్చు. ఉమ్, మీరన్నట్టు 25 లక్షల రూపాయలు 26 లక్షలు విలువ చేసి మొత్తం చిలకలూరుపేట అవును. స్కూల్కి ఇవ్వటం కావచ్చు. ఉమ్, వెంటనే నేను అన్నట్టు లాకే బాబురావు ఉమ్, అది ఏంది 2 నిమిషాల్లో డెసిషన్, ఉమ్, వాల్యుయేషన్ 2 కిలోమీటర్లు, తెనుముల బండ గ్రామం నుంచి ఉమ్, ఎలుగరాతి బండ వరకు 2 కిలోమీటర్ల రోడ్డు. అది ఓకే. అల్లూరు సీతారామ మన్యం జిల్లాలో గిరిజన గ్రామాలకు రోడ్లు లేవు. ఉమ్, 7 దశాబ్దాలు నిజంగా స్వతంత్రం వచ్చింది మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఏం పాపం చేశారు? మనలో వాళ్ళకు భాగమే కదా. అవునవును. రోడ్లు ఉమ్, లేకపోవడం ఉమ్. పాలకుల నిర్లక్ష్యం కాదా? అవును. వెంటనే దానికి ఎస్టిమేషన్ వేస్తే 3,90 లక్షలు అయింది. ఉమ్, వెంటనే 2 crores శాంక్షన్ చేశారు. అవును. త్వరలో పూర్తి అయిపోతుంది. రోడ్డు కూడా ఇది చేస్తారు. అది ఏమంటారంటే జవాబుదారితనం అంటారు, ఉమ్, పాలనలో పారదర్శకత అంటారు. ఉమ్, ఆ పారదర్శకత నాయకుడికి చేయాలన్న తపన ఉంటే ఉమ్, లేట్ చేయరు. ఓకే. కాబట్టి స్పాట్ డెసిషన్ తీసుకోవడం కూడా అది నాయకత్వ లక్ష్యంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో మనం చెప్పుకోవచ్చు. ఓకే.